ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని చాలా కోపంగా విడాకుల నోటీస్‌ను తీసుకొని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరిని పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి "ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? ఎందుకు మా ఇంటికి ఊడిపడ్డావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం "ఏంటి అత్తయ్య విడాకుల నోటీస్ నాకెందుకు పంపించారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయినా నేనేం తప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి మాత్రం "నువ్వేం తప్పు చేశావో నీకు తెలియదా? నా కొడుకు ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే ఈ పత్రాల మీద సంతకం చేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవనికి చాలా ఎక్కువ కోపం వచ్చేసి "అవునా, నేను తప్పు చేశాను అని మీరు నమ్ముతున్నారు కదా, సరే అయితే నేను దీని మీద సంతకం చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నాది ఒక కండిషన్" అని చెప్పేసి కండిషన్‌ని చెబుతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "మీరు అత్తయ్య విన్నారు కదా! బాగా నా కండిషన్‌కి మీరు ఒప్పుకుంటేనే నేను దీని మీద సైన్ చేస్తాను" అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి అవని ఇలా తయారయ్యింది" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ అవని మాత్రం "మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గాని నా కండిషన్‌కి ఒప్పుకుంటే దీని మీద సంతకం చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఏదో ఒకటి నాకు త్వరగా చెప్పండి" అని చెప్పేసి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది.